హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంచెం స్పెషల్గా ఏదైనా స్వీట్ ఇంట్లోనే చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయిపోయాను. ఒక డెసర్ట్ చేద్దామని చెప్పి ఏ స్వీట్ చేయబోతున్నానో అయితే మీకు చూపిస్తాను. తమ్లైన్లో అయితే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి పెద్ద సస్పెన్సే కాదు. ఓకే చలో. సో ఈ డెసర్ట్కి స్పెషల్ హీరో ఎవరు అంటే పైనాపిల్. సో మీరు ఆల్రెడీ గెస్ట్ చేస్తుంటారు, తమ్లైన్లో కూడా ఉంది కదా. సో ఈ వీడియోలో అయితే నేను పైనాపిల్ కేసరి అయితే చేయబోతున్నాను. ఇది మా మమ్మీ రెసిపీ. 2 టైప్స్గా చేయొచ్చు, కానీ నేను మా మమ్మీ రెసిపీ అయితే ఫాలో అవుదామని చెప్పి అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఈ డెసర్ట్కి కావాల్సింది అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. అంటే పైనాపిల్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీనికి ఏమంటే 1 కప్ మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ. అండ్ సేమ్ పోర్షన్ ఏమంటే 1 కప్ ఏమంటే షుగర్ తీసుకున్నాను. అండ్ ఆల్సో దాంతోపాటు కొన్ని జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష, నాకు ఇది చాలా ఇష్టం. సో మా మమ్మీ ఇది 2 వేస్లో చేస్తుంది. ఒకటి ఏమంటే క్యారమలైజ్ చేసి, అంటే పైనాపిల్ని ఏమంటే క్యారమలైజ్ చేసి చేస్తుంది. అండ్ అదర్ థింగ్ ఎట్లా చేస్తుంది అంటే డైరెక్ట్గా ఏమంటే కేసరి చేసేసి దాన్ని ఏమంటే దీన్ని ఫైన్ చాప్గా కట్ చేసి అట్లే చేస్తుంది. కానీ ఇవాళ నేను దీన్ని కొంచెం క్యారమలైజ్ లాగా చేస్తాను. సో ఇది 450 ml వచ్చింది కదా, ఒక 250 ml అయ్యేదాకా కొంచెం బాగా క్యారమలైజ్ చేసుకుంటాను ఈ జ్యూస్ని. సో ఇక్కడ పైనాపిల్ క్యారమలైజ్ అవుతుంది. దీంట్లో ఏమంటే 3/4 కప్ ఏమంటే నెయ్యి, దాని తర్వాత మిగతాది ఏమంటే కొంచెం ఆయిల్ కలుపుకున్నాను. ఎందుకంటే ఫుల్గా గీతో చేస్తే అసలుకి తినబుద్ధి కాదు. ఫస్ట్ థింగ్ ఏమంటే మనం దీన్ని ఫ్రై ఫస్ట్ థింగ్ కొంచెం క్యాష్యూస్ని అయితే ఫ్రై చేద్దాం. ఫస్ట్ క్యాష్యూస్నే ఫ్రై చేయాలి, ఎందుకంటే ఈ కిస్మిస్ ఏమంటే ఊరికే ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడైతే దీంట్లో మంచిగా ఫ్రై అయింది. ఇంకో 1 సెకండ్ లేట్ అయినా కానీ ఇంకా నల్లగా మాడిపోయింది. అది కొంచెం గీ వేసి మన రవ్వ ఉంది కదా, ఈ రవ్వ ఉంది కదా, దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకుందాము. చాలా లో ఫ్లేమ్లో అంటే ఫ్రై చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ మెషర్మెంట్ తీసుకుంటామో అదే కప్పులోనే అన్ని మెషర్మెంట్స్ ఉండాలంట. సో అదే మా మమ్మీ చెప్పింది. సో ఎక్కువ తక్కువ ఏమి ఉండకూడదు, సేమ్ మెషర్మెంట్స్. ఏ కప్తో తీసుకుంటే అన్నీ అదే కప్లో ఉండాలి. పైనాపిల్ కూడా మంచిగా క్యారమలైజ్ అయింది, గరుగ్గా ఉంటుంది. మన ఇసుక ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత పైనాపిల్ క్యారమలైజ్ చేశాను కదా, దాన్ని వేసుకున్న తర్వాత బాగా కలపాలి, లేకపోతే ఉండలు అయిపోతుంది. సో ఇప్పుడైతే బాగా కలుపుకున్నాను. ఈ రవ్వ ఏమంటే కొంచెం బాగా కుక్ అవ్వాలి, సాఫ్ట్ అయిపోవాలి. సో దానికోసం ఈ లిడ్ వేసి అయితే కవర్ చేసేస్తాను. సో ఒక 5 minutes అయితే అట్లా వదిలేసాను, లిడ్ వేసి క్లోజ్ చేసి. సో మంచిగా అయితే ఆ రవ్వ అయితే కుక్ అయింది, మంచిగా సాఫ్ట్గా అయింది బాగా. సో ఈ టైంలో ఏమంటే షుగర్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకొని వేసి ఒక 2 minutes అవుతుందా, 2 minutesలోనే క్యారమలైజ్ అయిపోయింది చూడండి. సో ఇలాచీ అయితే ఫ్రెష్గా దంచుకున్నాను. ఆహా మంచి స్మెల్. నేను యాక్చువల్గా ఇండియాకి ప్రతి సంవత్సరం వెళ్ళేటప్పుడు గరం మసాలా అన్నీ తెచ్చేసుకుంటాను, ఏది ఇక్కడ కొనను. యాక్చువల్గా నాకు అట్లా నచ్చదు. సో ఈ టైంలో మా మమ్మీ ఎప్పుడైనా కేసరి చేసేటప్పుడు కొంచెం ఒక చిటికెడు సాల్ట్ అయితే ఏమంటుంది, ఎందుకంటే స్వీట్ని ఏమంటే ఎలివేట్ చేస్తుంది మంచిగా. స్వీట్నెస్ని ఏమంటే బాగా ఎలివేట్ చేస్తుంది పించ్ ఆఫ్ సాల్ట్. సో దీన్ని మంచిగా కలుపుకొని దీంట్లో ఇందాక
ఇది ఉండింది కదా నెయ్యి ఉండింది కదా, ఫుల్గా కంప్లీట్ చేయలేదు. దీని మీద నెయ్యి కొంచెం వేసుకొని కలుపుకుంటాను. దిస్ ద ఫైనల్ టచ్. ఇప్పుడు చూసేదానికి ఇది ఎట్లా ఉంది, ఇట్లా జెల్లీ లాగా పడుతుంది కదా. కొంచెంసేపు ఆరిన తర్వాత ఇది గట్టిగా అవుతుంది, కానీ మరీ అంత గట్టిగా అవ్వదు. అందుకే ఇప్పుడు నెయ్యి పోసాను. చాలామంది ఎందుకు ఇంత నెయ్యి పోస్తున్నాడు అని చెప్పి అనుకుంటారేమో. ఇది ఆరిపోయిన తర్వాత గట్టిగా వచ్చేస్తుంది, గట్టిగా అయిపోతుంది కదా. సో అట్లా రాకుండా ఉండేదానికి ఇట్లా నెయ్యి అయితే వేసాను. సో దీని మీద ఏమంటే మంచిగా ఎలాచి దంచింది మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న నట్స్ని ఏమంటే దీని మీద వేసుకొని ఇంకా మెల్లిగా కలిపేస్తాం. ఏమంటే దీంట్లో కలర్ అయితే వేయలేదు. నార్మల్ కేసరి అయితే ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ వేస్తారు కదా, నేను దీంట్లో అయితే కలర్ వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను పైనాపిల్ క్యారమలైజ్ చేసేసాను కదా. సో న్యాచురల్ కలర్గా ఉంటేనే బాగుంటుంది, నాకు ఆ కలర్స్ వేయటం ఇష్టం ఉండదు. ఫైనలీ పైనాపిల్ కేసరి డెసర్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏమంటే మంచిగా ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా అట్లా పక్కన పెట్టేస్తాను. కొంచెం చల్లారిన తర్వాత తింటాను. జారిపోతుంది, అట్లే గెరిట్ నుంచి జారిపోతుంది.